జ్యోత్స్న సూరజ్తో పెళ్లి ఒప్పుకునేలా నువ్వే చెయ్యాలని పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. కార్తీక్ ప్లాన్ అయితే అదిరిపోయింది. మరి ఇప్పుడు పారిజాతం దశరథ ఇచ్చిన షాక్కి జ్యోత్స్నాని సూరజ్తో పెళ్లికి ఒప్పిస్తుందా? అసలేం జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివనారాయణ ఇక అందరినీ పిలిచి ఇలా చెప్తూ ఉంటాడు. నేను సూరజ్ గురించి ఎంక్వైరీ చేయమని కార్తీక్ని పంపించాను. అప్పుడే సూరజ్ గురించి కార్తీక్ అయితే కొన్ని విషయాలు నాకు తెలిసేలా చేయేశాడు. ఈరోజు సూరజ్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది అని శివనారాయణ అనడంతో, అవునా మావయ్య గారు, సూరజ్ ఎవరు, తన అమ్మా నాన్న ఎవరు, తనది పెద్ద కుటుంబమా అని ఎంతో సరదాగా అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నువ్వు మరి అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు సుమిత్ర. సూరజ్ ఒక అనాథ, తనకి అమ్మా నాన్న లేరు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉండగా, జ్యోత్స్న పారిజాతం మాత్రం వాడు అనాథ అయితే ఏంటి, మరొక ఏదైతే ఏంటి, వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించడమే నా ధ్యేయం అంటూ జ్యోత్స్న అనుకుంటే, పారిజాతం ఇక బయటికైతే అనేస్తుంది. వాడు అనాథ అయితే ఏంటి, ఎవరైతే మనకేంటి, వాడిని బయటికి గెంటేయండి, వాడి గురించి మనం ఎంక్వైరీ చేయించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నన్ను పూర్తిగా మాట్లాడిస్తావా అని శివనారాయణ అనడంతో, అప్పుడే ఇక సుమిత్ర, జ్యోత్స్నకి సూరజ్కి పెళ్లి చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నామని షాక్ ఇస్తుంది జ్యోత్స్నకి. అప్పుడే జ్యోత్స్న మాట విని షాక్ అయిపోతాం. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? బావ దీప ఇద్దరు కూడా మీకు బాగా ఎక్కించినట్టున్నారు అని అంటూ ఉంటే, చూడు జ్యోత్స్న, ఈ విషయంలో మాకంటూ ఏ నిర్ణయాలు లేవో, తాతయ్య గారు నిర్ణయాలే. నీ భవిష్యత్తు గురించి మీ వాళ్ళు మేము చెప్పినంత మాత్రాన మా నిర్ణయాలకి ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా అని దీప అనడంతో, అప్పుడే ఇక దశరథ, వాళ్ళకి ఈ విషయాలేమీ కూడా వాళ్ళు జోక్యం చేసుకోలేదు, మేమే నిర్ణయం తీసుకున్నాము అని అంటూ ఉంటే, అయినా సూరజ్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీకు చెప్పానా? మీకు ఎవరితోనైనా ఎప్పుడైనా అన్నానా? ఆ సూరజ్ని చూస్తుంటేనే నాకు అసహ్యం. అలాంటి వాడిని నన్ను పెళ్లి చేసుకోమంటారేంటి? ఆ సూరజ్ అంటేనే నాకు పడదు. వాడిని ఎప్పుడెప్పుడు బయటికి పంపించేద్దామని నేను చూస్తుంటే, మీరు మాత్రం నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఎప్పటికీ కూడా అది జరగదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జరిగి తీరాలి. సూరజ్ చాలా మంచివాడు. సూరజ్ అనాథ అవ్వచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకున్నవాడు, నీ గురించి అన్ని విషయాలు తెలిసినవాడు, నిన్ను పైగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం మా అందరికీ తెలుసు. అందుకని నీ ఫోటోలు తీసుకున్నాడు. అతను ఒక చోట ఎవరి దగ్గర పని చేయడంట. ఇక్కడే ఉండి నిన్నెంత అవమానిస్తున్నా నువ్వు వెళ్లకుండా ఉన్నాడంటే అతనికి నీ మీద ఉన్న ప్రేమ అని అంటూ ఉంటాడు దశరథ. డాడీ ఏం మాట్లాడుతున్నారు? నన్ను పెళ్లి చేసుకోమన్నారు, చేసుకుంటానని చెప్పాను. సంబంధం చూస్తామన్నారు, చూడమన్నాను. కానీ ఈ సూరజ్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. మీరెవరినైనా తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఈ సూరజ్తో మాత్రం నా పెళ్లి జరగదు. నేను ఒప్పుకోను. తను ఎలాంటి వాడైనా, అనాథైనా, అందరూ ఉన్నవాడైనా సరే, నాకు అతనంటే ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి అంటూ ఉంటుంది సుమిత్ర, చూడు జ్యోత్స్న, నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకోవాలి, సూరజ్తో నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలి అని అంటూ ఉంటే, అదేంటి మమ్మీ, ఏదో బలవంతంగా నన్ను పెళ్లిపీటలు ఎక్కమన్నట్టు అలా చెప్తున్నారేంటి? నేను సూరజ్ నాకు ఇష్టం లేదంటే అతన్ని పెళ్లి చేసుకోమని ఎందుకు అంటున్నారు అని అంటూ ఉంటే, నీకు ఎవ్వరూ కూడా ఇష్టం ఉండదు. నీ మనసులో ఉన్నదేంటో, నీ ఉద్దేశం ఏంటో బాగా తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర. నీకు నేను టైం ఇచ్చాను, గుర్తుంది కదా? ఆ టైంలోపు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం కార్తీక్ పేరు మీద రాసేస్తానని, అలాగే చేస్తాను అని అంటూ ఉంటే, బావ కూడా మాట ఇచ్చాడు కదా, నెల రోజుల్లో నేను నాకు లాంటి వాడిని తీసుకొస్తానని. మరి వాళ్ళు కూడా మాట నిలబెట్టుకున్నారా? ఇంకా నెల రోజులకి వారం రోజులు టైం ఉంది మర్దల పిల్ల అని అంటూ ఉంటాడు కార్తీక్. నీ ప్లాన్ నాకు అర్థమైంది బావా. ఈ నెల రోజుల్లో నువ్వు సూరజ్ కనిపించేసరికి ఆ సూరజ్కి నాకు పడదు. ఎలాగైనా సరే నా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఇప్పుడు మా వాళ్ళందరినీ రెచ్చగొట్టి సూరజ్ నాకు కరెక్ట్ అని వీళ్ళకి నమ్మకం కలిగించి సూరజ్తో నా పెళ్లి చెయ్యేసి పూర్తిగా నీ జీవితంలో నుంచి నన్ను పక్కకి తోసేద్దామని అనుకుంటున్నావు కదా? అది మాత్రం జరగదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అంటూ సుమిత్ర జ్యోత్స్నని కొట్టబోతూ ఉంటే, అప్పుడే ఇంకా దశరథ, నువ్వు ఆగు సుమిత్ర,
నువ్వు వెళ్ళు జ్యోత్స్న, నీ గదిలోకి వెళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శివనారాయణ ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వింకా నిలబడ్డావేంటి? జ్యోత్స్న వెళ్ళిపోతే వెనకాల తోకలాగా పరిగెత్తుకుంటూ పోతావు కదా, నువ్వు పో అని అంటూ పారిజాతంతో చెప్తాడు. అప్పుడే పారిజాతం, దాన్ని ఇష్టం లేని పెళ్లి చేసుకోమని దాని మనసు ఎందుకు బాధ పెట్టడం? ఒక్క ఆడపిల్ల, ఇంటికి వారసురాలు, అలాంటి దాన్ని ఇష్టం లేని పెళ్లి చేసుకోమని జీవితాంతం బాధపడుతూ ఉండమంటారా? ఎవరైనా దాని సంతోషం చూస్తారు, మీరేంటో అని విసుక్కుంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తరువాత అప్పుడే ఇక కార్తీక్, దీపం ఇద్దరు కూడా మేము కూడా వెళ్తాము అని చెప్పి అంటారు. ఇక అంటూ ఉంటాడు కార్తీక్, కానీ సూరజే జ్యోత్స్నాకి సరైన భర్త. నేను ఇలా అన్నానని అనుకోకండి, తర్వాత మీ నిర్ణయం అని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా సూరజే కరెక్ట్ అని అనిపిస్తుంది మావయ్య గారు. సూరజ్ అనాథ అంటున్నారు. నా కూతుర్ని అత్తగారింటికి పంపడం నాకు ఇష్టం లేదు. అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నేను అనుకున్నట్టు గొప్పింటి నుంచి ఒక అబ్బాయి జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి వస్తే వాళ్ళు ఇల్లరికం ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఇప్పుడు నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలంటే సూరజ్ని పెళ్లి చేసుకోవాలి. సూరజ్ మంచివాడు, కార్తిక్ లాగా ముందు వెనక ఆలోచిస్తాడు, జ్యోత్స్నాని అర్థం చేసుకున్నాడు. అంతకన్నా మనకేం కావాలి? సూరజ్ని మనం అప్పుడే చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము, చాలా పెద్దతైన వాడు అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శివనారాయణ, ఇంతలో ఇక దశరథ ఫోన్ వస్తుంది. కార్తిక్ ఫోన్ చేస్తాడు. బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్తో. ఏంట్రా బయటికి వెళ్ళాక చేశావు, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్నాని పెళ్ళికి ఒప్పించాలంటే ఒకే ఒక్కళ్ళ వల్ల జరుగుతుంది మావయ్య అని అంటాడు కార్తిక్. ఎవరి వల్ల జరుగుతుంది అని అనగానే, ఇంకెవరు ఉంది కదా పారుని నువ్వు అడుగు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది జ్యోత్స్నాని పెళ్ళికి ఒప్పించడానికి. పిన్ని ఎందుకు ఒప్పుకుంటుందిరా, తను ఒప్పుకోదు అని చెప్తూ ఉంటే, పిన్నికి చెప్పేసేయ్ నిజం తెలిసిపోయిందని. నా వారసురాలు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వే నా కూతుర్ని మార్చేసావన్న నిజం తెలిసిపోయిందని చెప్పు, అప్పుడు దారిలోకి వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తిక్. ఇక కార్తిక్ అలా అన్న తర్వాత, సరేరా అలాగే చేస్తాను అని వెంటనే పారిజాతాన్ని పిలుస్తాడు. దశరథ, ఏంటి దశరథ ఎందుకు పిలిచావని అంటూ ఉంటే, జ్యోత్స్న పెళ్లి గురించే మాట్లాడదామని పిలిచాను పిన్ని అని అంటూ ఉంటాడు. అవును, నేను కూడా అదే విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను దశరథ. మీ నాన్న అసలు నా మాట వినిపించుకోరు. దానికి పెళ్ళి ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి చేసుకోమని మీరెందుకు తనని బలవంతం పెడుతున్నారు? అందులో సూరజ్ అంటే దానికి చాలా కోపం అని అంటూ ఉంటుంది పారిజాతం. అందుకే పిన్ని, జ్యోత్స్నాని సూరజ్తో పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదే. జ్యోత్స్నాని నువ్వే సూరజ్తో పెళ్లికి ఒప్పించాలి అంటూ షాకిస్తాడు దశరథ పారిజాతంతో. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు దశరథ? దానికే కాదు, ఆ సూరజ్ ఇంటి అల్లుడు అవడం నాకు కూడా ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అలా అన్న తర్వాత అప్పుడే ఇక దశరథ ఇలా అంటాడు, పిన్ని నువ్వే ఒప్పించాలి. ఒప్పించకపోతే జ్యోత్స్న నా కూతురు కాదు, ఈ ఇంటి వారసురాలు కాదు, దాసు కూతురు అని నిజాన్ని బయట పెట్టేస్తాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. దశరథ, ఏంటి పిన్ని, ఆ రోజు నువ్వు మాకు చేసిన అన్యాయాన్ని నాకు తెలియదనుకుంటున్నావా? నా కూతుర్నేమో బస్టాండ్లో వదిలేసి ఇప్పుడేమో నీ మనవరాల్ని తీసుకొచ్చి ఇంటి వారసురాలను చేసి ఆస్తి కొట్టేయాలనుకున్నావు. ఈ విషయాలు నాకు తెలియదనుకుంటున్నావా అని అనగానే, అంటే నీ కూతురు ఎక్కడుందో తెలుసా అని అంటూ ఉంటే, అది తెలియకే కదా పిన్ని ఇంత సతమతమైపోతున్నాను. దాసు నాకు జ్యోత్స్న నా కన్న కూతురని చెప్పాడు, కానీ నా కూతురు ఎక్కడుందో చెప్పలేదు. నీ కూతురు ఎక్కడుందో త్వరలో నీకే తెలుస్తుందన్నయ్య అన్నాడు. అంతకు మించి వాడు నిజాన్ని కూడా నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు దశరథ. అంటే వీడికి కార్తీక్ చెప్పలేదు, దాసుగాడు చెప్పి సచ్చాడా? అంటే దీప అని చెప్పలేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. చూడు పిన్ని, నువ్వు కానీ సూరజ్తో జ్యోత్స్నాని పెళ్లికి ఒప్పించకపోతే ఈ నిజాన్ని మా నాన్న ముందు బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నీ మనవరాల్ని నిన్ను కూడా మా నాన్న
మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అటు నీ మనవరాలు సూరజ్తో పెళ్ళి ఉండదు, ఇటు ఆస్తి దక్కదు. ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టుగాని చేస్తే తనకి నువ్వు అనుకున్నట్టు ఇంటి వారసురాలు అవుతుంది. అలాగే తనకి పెళ్ళి జరుగుతుంది, గుర్తుపెట్టుకో అంటూ పారిజాతానికి షాక్ ఇస్తాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.